మనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, అవగాహన లేని వాళ్ళు కూడా అడుగుతారు అన్నమాట. ఎందుకు బాప్టిజం క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్నప్పుడు మన దగ్గర నుంచి కొన్ని కరెక్ట్ విషయాలు హల్లెలూయా. అందుకే ఈ విషయాన్ని ప్రతి బాప్టిజం అధ్యాయము 38వ వచనములో ఒక మాటలో ఒకసారి చదువు. పేరు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. చాలా ఒక విషయాలు ఉంటాయి, ఇతర విషయాలు ఉంటాయి. మనకు అనుకున్నటువంటి విషయం వచ్చింది. ఇక్కడ ఏముంది? దేని కొరకు బాప్తిస్మం? పాప క్షమాపణ కోసం. దేనికోసం అంటే వినాలి. మీరు కూడా ఈ సందర్భంలో మీరిద్దరు కూడా వినాలి. పాప క్షమాపణ. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకునేంత వరకు అతనికి ఏ క్షమాపణ లేదు. అక్కడ మారు మనసు అయితే పొంది ఉండొచ్చు. పాపం అంటే పాపం చేసినామని చెప్పాలి. అసలు ఆజ్ఞను అతిక్రమించదు. మేలేదే చేయాలని చెప్పని ఎరిగి అలాగ చేయకూడదు. ప్రార్థన చేయడం ఇష్టంగానటువంటి అన్నీ కూడా విషయంలో మనము తప్పిపోయినప్పుడు అది పాపంగా మార్చబడుతుంది. కాబట్టి ఆ పాపాలకు మరి అందరు పాపలేనా అని చెప్పంటే బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేరు. ఏ భేదం లేదు, ఏ వర్గం లేదు, ఏ ప్రాంతం లేదు, ఏ జాతి లేదు, ఏ దేశం లేదు, ఏ రాష్ట్రం లేదు. ప్రతి ఒక్కరు కూడా పాపము చేశారని దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు రాయబడి ఉంది. కాబట్టి ఆ పాపాలతో పరిశుద్ధమైనటువంటి దేవుడిని మనము చూడలేము. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడిని మనము చేరలేము. ఆయన ఉన్నటువంటి లోకానికి మనము వెళ్ళలేము. కాబట్టి ఆ పాపాలకు ఇక్కడ ఈ లోకంలో క్షమాపణ కావాలి. హల్లెలూయా. అయితే ఆ పాపములు క్షమించే అధికారము ఒక యేసయ్యకి మాత్రమే ఉంది. అది కూడా బైబిల్లోనే ఉంది. ఏమని? పాపములు క్షమించుటకు మనిషి కుమారుడు అధికారము కలదు అని చెప్పని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి యేసయ్య అయితే ఏ పాపము లేనటువంటి దేవుడు కాబట్టి ఆయన మన పాపాలను ఏం చేయగలడు? క్షమించగలడు. కనుక ఒక వ్యక్తి మారు మనసు పొందాలి. రెండవది పశ్చాత్తాపపడాలి. మూడవది నమ్మాలి. నాలుగవది బాప్టిస్ము పొందాలి. పొందినప్పుడు తర్వాత జరిగే కార్యం ఏంటంటే పాప క్షమాపణ అని చెప్పిన దాన్ని మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అడిగినా నువ్వు అదే చెప్పాలి. నా పాప క్షమాపణ బాప్టిజం తీసుకున్నానని చెప్పగలిగితే ఏ తంట ఉండదు. వాళ్ళ పాపాల గురించి కూడా వాళ్ళు ఆలోచించేటువంటి విధానం ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఏదో రమ్మన్నాడు, నేనేదో తీసుకున్నాను, వాళ్ళేదో ఇప్పించినాడు అని అనడం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదన్నమాట. ఇంకా రెండవది కూడా మనం చూస్తే మత్తయి సువార్తలో ఒక విలువైనటువంటి మాట 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు ఒకసారి చదవండి. ఆ సమయమున
యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నివారింప చూసిన గాని యేసు ఇప్పటికి కార్యము నీతి యావత్తు ఎలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను. ఇంకా యేసు ప్రభువు కూడా యోహాను దగ్గర నుంచి బాప్తిసం కావాలని చెప్పాడు. ఆయన నుండి నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడు కదా, నువ్వు నా చేత బాప్తిసం నివారింప చూసింది. కానీ యేసేమన్నాడు, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుక మనకు తగి ఉన్నది, ఇప్పటికి ఎలాగూ కానిమ్ము అని చెప్పని అనడం జరిగింది. హల్లెలూయా. బాప్తిసం అనేది ఎందుకు, ఎలా జీవించాలని, ఎవరైతే గోతులో పడాలని చెప్పారో బాప్తిసం చేయాలని అంటే మన మీద తీసుకుంటున్నాం. మనము గతంలో ఒకప్పుడు ఎలాగో జీవించాము, సినిమా చూసాము, జరిగించి ఉండవచ్చు. అయితే బాప్తిసం తీసుకుంటున్నాం కోతగా జీవించడానికి మాత్రం కాదండి. హల్లెలూయా. నీతిగా జీవించాలని, వృత్తగా జీవించాలని, దేవునికి ఇష్టంగా బ్రతకాలని చెప్పనే కదా బాప్తిసం తీసుకునేది. అలా జీవించాలి. హల్లెలూయా. నీతి యావత్తు అన్నది కదా, నీతి యావత్తు ఇలాగ జరుగుతుంటే మనకు తగి ఉన్నది. ఇప్పుడు ఇలాగూ కానీ మనిషిని కానిచ్చిందే, లేకపోతే కానీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వ్యక్తి కానీ చూసి అపవాది ఆటంకపరుస్తావు, తీసుకుంటున్నావా, మళ్ళా పని చేస్తున్నావు, మాట్లాడుతున్నావు, మళ్ళీ మాట్లాడకూడదు, కట్టిపోతే తీసుకుంటున్నావా, అలాగే పోవాలని చెప్పి తీసుకున్నావు దేవుడే మాట్లాడాలంటే నువ్వేం తీసుకోవాలా, బాప్తిసం. ఇంకా నీ దెయ్యమే నాకు కావాలా, వాళ్ళతో నేను కాంటాక్ట్లో ఉండాలా, వాళ్ళ దగ్గర ఉండాలా, రక్షణ ఉన్నప్పుడు తీసుకోకూడదు. హల్లెలూయా. ఇంకా చూస్తే ఇంకొక వాక్యం కూడా 16వ అధ్యాయము, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. హల్లెలూయా. బెంజమిన్ కావచ్చు, సిరి కావచ్చు, అసలు బాప్తిసం శిక్ష శిక్ష, కబ్జా శిక్ష,
హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవించాలి. ఈ లోకంలో మనం పాపాలను నిత్య శిక్షను కూడా బైబిల్ అని పేరు పెట్టి నిత్య జీవానికి పేరు నిత్య శిక్షణ మంచిది. అగ్ని ఆరదు భయమే నుంచి చెప్పి పొయ్యిసగని చూసినప్పుడల్లా భయమే వస్తుంది. పొయ్యిసగ ఎంతసేపు నుంచి ఆశ వేడిని కూర్చున్నప్పుడల్లా కూడా కళ్ళు మూసుకున్నప్పుడల్లా చీకట్లోకి వెళ్ళిపోతాయి. ఒక పక్క చీకటి ఉంది, ఒక పక్క అగాధం ఉంది, ఒక పక్క నిత్య అగ్ని గుండం అని తప్పించుకోవడానికి రూపంలో ఒకే ఒక మార్గం అన్ని బాప్టిజం రక్షింపబడాలి. హల్లెలూయా. నమ్మని వారికి శిక్ష తప్పదు. ఎవడని చెప్పరాడానికి క్లాస్ మీ ఫ్రెండ్స్ మీ కుటుంబం బంధువులు ఎవరు వచ్చాయా ఎందుకు వేస్తున్నావయ్యా మినిస్టర్ లేదు. కొరుకుతాయి ఏడుచు అక్కడ హల్లెలూయా. అక్కడ కనపడకపోయినా అదే లేకపోయినా కళ్ళు అన్నీ పని చేస్తుంటే మెదడు లేకపోతే జ్ఞాపక శక్తి నుంచి అన్నీ ఉంటాయి. పాతాళంలో బాధపడే నాకు వాళ్ళకి రాకుండా హల్లెలూయా. ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నాను. ఇటు రాకుండా మధ్యలో ఏమింది అగాధం ఉంది, అది వీలు పడుతుంది. హల్లెలూయా. పొందబోయేటువంటి నిత్య శిక్ష తప్పించుకోవడం కోసం హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. సువార్తలోని 3వ అధ్యాయము 16వ వచనాన్ని యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాడు. ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట. బాప్టిజం తీసుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి. హల్లెలూయా. ఏం పొందుకోవడానికి నైనా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మన బాప్టిజంలో పరిశుద్ధాత్ముడు ఎవరు? హల్లెలూయా. ఆ మూడో వ్యక్తిగా ఉన్నటువంటి
దేవుడు నీ మీదకి వస్తాడు. సౌలు మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఇప్పుడు బాప్టిజం తీసుకున్న నీ మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగి రావాలా? నీ మీదకి దురాత్మ దిగి రావాలంటే ఏం తీసుకోవాలి? బాప్టిజం తీసుకోవాలి. హల్లెలూయా. చాలా రకాల ఆత్మలు ఉన్నాయి. ఎదురాత్మలు ఉన్నాయి, మూర్ఖపాత్మలు ఉన్నాయి, విసినారాత్మలు ఉన్నాయి, లోబి ఆత్మలు ఉన్నాయి, బ్రహ్మపరిశాత్మలు ఉన్నాయి, చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, ఎన్నో రకరకాల ఆత్మలు. హల్లెలూయా. కేవలం పరిశుద్ధమైన మనం ఏం తీసుకోవాలా? బాప్టిజం తీసుకోవాలి. ఇది ఒక చక్కని మాట. మారు మనసు పాప క్షమాపణ వాడు యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ వరమును ఫస్ట్ రెండవదిగా నీతిగా బ్రతకడం కోసం, మూడవదిగా మరణం తర్వాత మన ఆత్మ పొందుకునేటువంటి ఆ శిక్షను మనము తప్పించుకోవడం కోసం, నాలుగవదిగా పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం, ఐదవదిగా కృపావరాలు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి ఇది పాస్టర్ వాళ్ళకే ఉంటాయి వరాలు. హల్లెలూయా. మన పరిచయంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఏది కూడా ప్రయోజనకరమైన ఏది కూడా దాచుకో. హల్లెలూయా. వరాలు కావాలంటే ఏం ముందుకోవాలి? మనము వరాలిస్తుంది. పెరిగి వరాల గురించి 13వ అధ్యాయంలో ఫలాల గురించి, పెళ్లి పత్రిక 14వ అధ్యాయంలో క్రమాల గురించి. హల్లెలూయా. చక్కగా దేవుడు వరాలను దేవుడు ఈ అలంకరణలో లేకపోవచ్చు. మనకు దేవుడు ఏమనుకుంటున్నాడు? మనకు వరములతో కృపా వరాలతో దేవుడు